ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. చాలా కాలం తర్వాత దేవుడు ఇలా కలుసుకోవడానికి తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. అయితే జీవితం నేర్పే పాఠం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు జీవితం నేర్పే పాఠం ద్వారా అనేక విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మరొకసారి సరికొత్తగా బైబిల్లోని ప్రతి క్యారెక్టర్ని, బైబిల్లోని ప్రతి వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. జీవితం నేర్పే పాఠం అనే ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తుండండి. ప్రతిరోజు నేను పెడతాను. ప్రతిరోజు బైబిల్లోంచి ఒక వ్యక్తి జీవితాన్ని చూద్దాం. జీవితం నేర్పే పాఠం ద్వారా అంటే బైబిల్లోని వ్యక్తి జీవితం మనకే పాఠం నేర్పుతుంది అనే విషయాన్ని చూడబోతాం. ఈ జీవితం నేర్పే పాఠం ద్వారా మనము 5 విషయాలు డిస్కస్ చేస్తాం. కేవలం 5 నిమిషాల్లో. ఈరోజు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 1-2 నిమిషాలు. ఏమేమి చూస్తాం బైబిల్లోని వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు? ఆ వ్యక్తి ఎవరు, ఆయన మొదటి స్థితి ఏమిటి, లేకపోతే ఆయన చేసిన పని ఏంటి, చేయని పని ఏమిటి, ఆయన కడపటి స్థితి ఏమైంది, ఆఖరిగా ఆ వ్యక్తి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఈ 5 విషయాలు బైబిల్లో నుంచి ఒక వ్యక్తి జీవితాన్ని తీసి ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనం ఈ రోజున చూడబోతున్న వ్యక్తి జీవితము ఆదాము జీవితాన్ని మనం బైబిల్లో చూడబోతున్నాం. ఆదాము జీవితము, ఈయన ఆదాము అనే పేరుకు అర్థము మనిషి లేదా మానవ జాతి అని అర్థము. అలాగే ఆదాము అని గమనించినట్లయితే ఇది హీబ్రూ పదము. అయితే ఈ పదాన్ని మనం గమనించినట్లయితే భూమిలో నుంచి తీయబడిన వాడు అని అర్థము కలిగిన వాడు. మానవుడు అనేది, మనిషి అనేది ఆదాముకున్న అసలైన అర్థము. అయితే ఆదాము జీవితాన్ని మనం చూసినప్పుడు ఆదాము యొక్క మొదటి స్థితి ఏ విధంగా ఉంది? పరిశుద్ధ లేఖనాల నుంచి మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనము, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. మొదటి స్థితి, ఆదాముకున్న స్థితి చాలా గొప్ప స్థితి అండి. ఎందుకంటే ఆదాము తన దగ్గరకు వచ్చిన ప్రతి జంతువుకి పేరు పెట్టినవాడు. అంటే మనం ఒక జంతువుకి లేకపోతే ఒక మనిషికి పేరు పెట్టాలంటే తలకిందలు అవుతున్నాం ఈ రోజున. అలాంటిది ఒక 10 మందికి పేర్లు పెట్టాలంటే తలకిందలు అవుతాం. అలాంటిది ఆదాము గారు సమస్త జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడంట. అంటే ఎంత జ్ఞానం కలిగిన వాడో చూడండి ఆదాము, ఎంత తెలివి కలిగిన వాడు ఆదాము. అయితే ఆదాము మొదటి స్థితి ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన దేవునితో ప్రతిరోజు మాట్లాడేవాడు. దేవునితో ప్రతిరోజు ఆయన కలుసుకుని సంతోషిస్తూ ఉంటాడు. ఆయన మొదటి స్థితి చాలా గొప్ప స్థితి ఆదాము కలిగి ఉన్నాడు. మొదటి మానవుడు, మొదటి మనిషి ఆయన. అలాగే ఆయన దేవుడితో ప్రతిరోజు సహవాసం చేసేటాడు. ఆయన మొదటి స్థితి చాలా అద్భుతమైన స్థితి అండి. నీకు నాకు లేని స్థితి అది. కానీ యేసుక్రీస్తు ద్వారా ఈరోజు ఆ స్థితి మనకు కల్పించబడ్డది. ప్రార్థన ద్వారా ప్రతిరోజు దేవునితో సహవాసం చేయొచ్చు, వాక్యం చదవడం ద్వారా, ఆరాధన ద్వారా. అయితే ఆదాముకి అలా కాకుండా నేరుగానే నేరుగా సహవాసం చేసేవాడు, దేవునితో మాట్లాడేవాడు, ప్రతిరోజు దేవునికి జరిగిన విషయాలని చెప్పుకుంటూ వచ్చేవాడు. అంత బాండింగ్ ఉండదు దేవునికి తనకి మధ్య. అయితే ఆయన మొదటి స్థితి దేవునితో సహవాసం చేసిన వాడు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే అజ్ఞాతిక్రమణ. బైబిల్ గ్రంథం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. తినడానికి ఏం తప్పు ఉండండి? భార్య తెచ్చిచ్చింది, భర్త తిన్నాడు కాదు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు, అయ్యా మీ ఏదైనా వాడనంలో ఏదున్నా తినండి, ఆలకడికి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవన్నీ తినండి, కానీ మంచి చెడుని తెలుగునిచ్చు, జ్ఞానంనిచ్చు ఆ చెట్టు ఫలాలు మాత్రం తినొద్దన్నాడు. ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్నాడు, అన్నీ తినమన్నాడు. ఒకవేళ తినే వేళ మీరు చచ్చుతారన్నాడు దేవుడు. తినొద్దని చెప్పాడు దేవుడు చెప్పిన దాన్ని సర్పము యొక్క మాయ మాటల్లో పడి అవ్వ తినిన వాటిని తీసుకొచ్చి ఆదాముకి ఇవ్వగానే ఆదాము తిన్నాడు. ఆదాముకు తెలుసు అవే చెట్టు పళ్ళు, ఆదాముకు తెలుసు అవే పండ్లు. అయినా కానీ ఆజ్ఞాతిక్రమణ దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాతిక్రమణ జరిగింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ మనం గమనిస్తే ఆదాము జీవితము మొదటి స్థితిలో దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడితో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉన్నాడో సాతాను ద్వారా మాయలో పడి, అవ్వ ద్వారా మాయలో పడి ఆజ్ఞాతిక్రమణ చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం చేశాడండి మొదటిసారి ఆదాము. ఆ పాపం ద్వారా దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు.
అయితే ఆయన చేయని పని ఏంటి? ఈ దేవుడి నుంచి దూరం అయిపోతున్న పరిస్థితిలో ఆయన చేయని పని ఏంటంటే ఆదికాండం 3:12 అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను గమనించండి, ఆదాము ఎందుకు ఇలా చేశావు అంటే అక్కడ ఆయన చేయాల్సిన పని ఏంటంటే పశ్చాత్తాపడాలి. కానీ ఆయన ఏం చేయలేదంటే పశ్చాత్తాపడాల. అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆదాము ఏంటిదంటే, అయ్యా క్షమించయ్యా, పొరపడైపోయింది అయ్యా, అయ్యా నీతో నాతో సహవాసం ఉన్నది, నీతో స్నేహం చేస్తున్నాను, నేను రోజు మాట్లాడుతున్నాను, అయ్యా పొరపాటు అయిపోయింది క్షమించయ్యా అనలా. నువ్వు నాకు ఇచ్చావు చూడు ఈ స్త్రీ వల్ల నేను తిన్నానయ్యా, తప్పు నీదే, ఎవడేమన్నాడు నీకు ఈ స్త్రీని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను పండు తిన్నాను. నువ్వు ఈ స్త్రీని నాకు ఇవ్వకపోతే నేను పండు తిన్నాను కదా. అమ్మా పండు తెలుసు, అదే పండు అని తెలుసు, తినేసాడు. మళ్ళీ ఇక్కడ దేవుడి మీద గింటేస్తున్నారు చూడండి. చాలా మంది మనుషులు ఈరోజు మనలాగే ఉన్నారు, ఆదాములాగే ఉంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క రక్తము లోపల ప్రసారం జరిగిపోయి అలాగే మారిపోతున్నారు అన్నాడు. ఆదాములాగే చాలా మంది మనుషులు నిజంగానే పశ్చాత్తాపడవలసిన మనుషులు పశ్చాత్తాపడకనే ఏమంటారు తెలుసా? దేవా నువ్వు చేసావు ప్రభువా, నువ్వు ఇచ్చావు ప్రభువా, నువ్వు చేసావు. ఆదాము కూడా అదే అంటున్నాడు. ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ఆజ్ఞాతిక్రమం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆయన చెయ్యవలసిన పని పశ్చాత్తాపం, కానీ పశ్చాత్తాపడతలా. ఆయన చేయని పని పశ్చాత్తాపడతలేదండి. నేను ఇంత పాపం చేసిన లేదు లోపల. దానివల్ల కడపరిస్థితి ఏమైందో తెలుసా? దేవుడు మొదటి మానవుడితో సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులేస్తూ ఆ వ్యక్తితో ఉండవలసిన దేవుడు గడపరిస్థితి, ఆదాము పరిస్థితి ఏ విధంగా వచ్చిందో చూద్దామా? అంత అమితమైన జ్ఞానం కలిగిన వాడు నిజంగా. అంత ఆదాము ఎలాంటి పరిస్థితికి వచ్చాడు చూద్దాం. ఆదికాండం 3:19 దేవుడు శపిస్తూ ఉన్నాడు, నీకు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి కనుక నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఒక విషయం కాదు, చెమట కార్చి ఆహారం తిందువు, ఈ భూమి నీకు పంట ఇవ్వదు, నేల నుండి నువ్వు తీయబడ్డావు కనుక తిరిగి మన్నే కనుక తిరిగి మనలోనే కలిసిపోతావు. ఎంత పరిస్థితి తీసుకొచ్చాడు, ఎన్ని శాపాలు తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషిలో మానవాళ్ళు ఈ యొక్క శాపం యొక్క బీజాలు నాటబడ్డాయండి. ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. ఆదాము గారు చేసిన తప్పు పశ్చాత్తాపడలా. దానివల్ల కడపరిస్థితి చూడండి, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏదేను వనంలో, అంటే పరలోకం ఎలా ఉంటుందో దాదాపు అలాగే ఉండొచ్చు ఇది. అలాంటి దేవుడు సృష్టించిన ఏదేను వనంలో నుంచి గెంటి వేయబడి ముళ్ళ తప్పుల్లో ఎడారిలో పడ్డాడు బాబు. చూడండి పరిస్థితి. మొదటి స్థితి దేవునితో ఉండి ఇష్టమైందల్లా తినడం, అమితమైన జ్ఞానం కలిగి ఉండడం. ఇప్పుడు జ్ఞానహీనుడైపోయి ఎండుగడ్డల్లోనూ లేకపోతే ఎడారుల్లోనూ తిరుగుతూ ఉన్న బతుకు తయారైపోయింది అయింది. అయితే కడపరిస్థితి ఇది. అయితే ఈయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మొదటి మానవుడైన ఆదాము జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే ఆ యొక్క విషయాన్ని గమనిద్దాం. అపోస్తల కార్యాలు 8:22 కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. దేవుడు అపోస్తలుడు గారు పౌలు అంటాడు, నువ్వు ఒకసారి పశ్చాత్తాపడు, దేవుని క్షమించమని అడుగు, దేవుడు క్షమిస్తాడేమో. ఈరోజు నా ఆదాము జీవితం ద్వారా నువ్వు తెలుసుకున్నావు, నీ మొదటి స్థితి గొప్పగా ఉంది కానీ కడపటి స్థితి నాశనం అయిపోతుందేమో. ఆ కడపటి స్థితిని మార్చుకోవడానికి ఆరంభించినప్పుడు క్రైస్తవుడిగా గొప్పగా ఆరంభించుంటావు, కానీ ఈ రోజున నీ స్థితి కడపటి స్థితి దారుణంగా మారుతుందేమో. ఆదాము చేసిన తప్పు నువ్వు చేయకు, పశ్చాత్తాపడితే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ఆదాము జీవితం నుంచి నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? పాపం చేయొద్దని చెప్తే మాత్రం చేయకుండా ఉంటామా? మన రక్తంలో ఇమిడిపోయిందండి. కొంతమంది అంటారు నేను పాపం చేయను అంటారు, కానీ అదే పెద్ద పాపం. నువ్వు చెప్పేదే పాపం నాలో లేదని వాడు అజ్ఞానే. కాబట్టి మన పాపం వలన పుట్టిన వారం, పాపంలో పెరుగుతున్న వారం, పాపం చేస్తున్న వారమే. అయితే దానికి ఎగ్జామ్షన్ నేను ఇవ్వట్లేదు, పాపం చేస్తున్నావు కదా వదిలేస్తున్నాడు దేవుడు అంటలా, నరకాన్ని తీసుకెళ్తాడు, జాగ్రత్త. పశ్చాత్తాపడు. ఆదాం పశ్చాత్తాపడితే వేరేలాగా ఉండేది నిజంగా. ఆ తర్వాత వచ్చే జనాంగము హేబేలు, తర్వాత కయీను, ఆ జీవితమే వేరేగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనిషిలోనే ఒక దారుణమైన పరిస్థితులు వచ్చినాయి, మనం తర్వాత జీవితాలు విందాం. అయితే ఈ రోజున జీవితం నేర్పే పాఠంలో ఆదాం జీవితాన్ని చూసాం కదా. ఆదాం జీవితం పశ్చాత్తాపడి ఉంటే వేరేలాగా ఉండేది. ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడు. ఈ జీవితం ద్వారా నువ్వు నేర్చుకుంటుంది ఇదే, పశ్చాత్తాపడదాం. వందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అనేకులకు షేర్లు చేసి ఇతరులకు తెలియచేయండి దేవుని వాక్యాన్ని. వందనాలు.